వెంకటేశ్వర స్వామిని దర్శించిన శ్రీ శంకరులు అక్కడ నుండి నేరుగా విదర్భ దేశానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎన్నో చారిత్రక విషయాలను తన శిష్యులకు తెలియచేశారు. పురాణ పురుషులైన నలదమయంతుల చరిత్రను వినిపించుచు శిష్య సమేతుడై విదర్భ రాజధానిలోనికి ప్రవేశించారు. ఆనాటి విదర్భ రాజైన క్రతకేశ్వర మహారాజునకు శంకరుల రాక గురించి తెలిసింది. ఆనందంతో సపరివారంగా ఎదురువెళ్ళి పవిత్రమైన స్వాగతాన్ని పలుకుతూ రాజలాంఛనాలతో రాజధాని నగరంలోనికి ఆహ్వానించాడు. శ్రీ శంకరాచార్యుల వారికి, వారి యొక్క శిష్య సమూహానికి కావలసిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాడు. యథావిధిగా ఆచార్యస్వామికి యతి పూజలు నిర్వహించాడు. పురజనులు అందరూ ఆచార్యస్వామి దగ్గరికి వచ్చి వరుస క్రమంలో దర్శనం చేసుకుంటున్నారు. ఆచార్యుల వారి యొక్క రాకను గురించి తెలుసుకొనిన ఇతర దేశముల వారు, చుట్టుపక్కల ఉన్న కొన్ని వేల మంది వారంతట వారుగా వచ్చి శంకరుల దర్శనం చేసుకుంటున్నారు. వచ్చిన వారికందరికీ పద్మపాదాది ముఖ్య శిష్యులందరూ నిత్య సత్యాన్ని తెలియజేస్తూ వారి వారి మతముల యందలి దోషాలను సుస్పష్టంగా తెలియచేస్తూ వారికి అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేశారు. అద్వైతం ఒక దేవునికి సంబంధించినది కాదని, వారి వారి ఇష్టానుసారం ఏ భగవంతుణ్ణి అయినా ఆరాధించుకోవచ్చునని, కానీ ఆరాధన చేయు విధానంలోనూ ఆలోచనలలోనూ మార్పులు రావాలని బోధించారు. ఎవరు ఏ దేవుని పూజించినా వారందరూ బ్రహ్మము యొక్క స్వరూపమే అని తెలియపరిచారు. ఈ విధముగా కొంతకాలం వరకు విదర్భ రాజధానిలో అద్వైత సిద్ధాంత ప్రవచనాలను శిష్యులందరూ చేయుచుండెడివారు. కొన్ని సందర్భాలలో శంకరులు భక్తులకు హితబోధ చేస్తూ ఉండేవారు. కొంతకాలమైన తర్వాత కర్ణాటక దేశంలో కాపాలికులు కొందరు విజృంభించి దురాచారాలను చేస్తున్నారని, శ్రీ శంకరులు స్వయంగా అక్కడి దురాచారాలను రూపుమాపాలని కొందరు కర్ణాటకులు వచ్చి స్వామివారిని ప్రార్థించారు. వారి కోరికను అనుసరించి శంకరులు విదర్భ నుండి కర్ణాటకకు బయలుదేరాలి అని నిశ్చయించారు. విదర్భాధీశులు ఈ విషయం విని ఆందోళన చెందారు. శంకరులను సమీపించి నమస్కరిస్తూ, స్వామి, మీరు కర్ణాటక రాష్ట్రంలోని కాపాలికుల వద్దకు వెళుతున్నారని విని చాలా ఆందోళనలో ఉన్నాం. కాపాలికులు క్రూర స్వభావం కలవారు. వారి దగ్గర మంచితనం అనేది మచ్చుకకు కూడా కనిపించదు. వాళ్ళని చూసి బ్రతికినవాడు ఎవరూ లేరు. వారి దగ్గరికి వెళ్ళి కష్టాలకు దారి చూపించవద్దు. కావున మీ అభిప్రాయాన్ని మార్చుకొని ప్రశాంతమైన ఈ విదర్భలో సుఖంగా ఉండండి అన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సుధన్వ మహారాజు కల్పించుకొని, స్వామి, మీ పాదముల వద్దనే మేమందరం జాగరూకతతో ఉండగా కాపాలికులతో మనకు భయమెందుకు? శత్రువులు ఎంతటి దుర్మార్గులైన వారైనా నిర్భయంగా మనం అక్కడకు వెళ్ళగలం. ధర్మము, న్యాయము, దైవము మన పక్షంలో ఉన్నాయి. ధర్మ ప్రచార పరాయణులు ముందుగా అధర్మము బలముగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ధర్మస్థాపన చేయాలి కదా అని శంకరుల వారి ప్రయాణాన్ని ఆపు చేయించవద్దు అని విదర్భ మహారాజును ప్రార్థించాడు. శంకరుల వారి యందుగల అపారమైన భక్తి, గౌరవము, ప్రేమ మొదలైనవి కర్ణాటక దేశానికి ప్రయాణము ఆపు చేయటానికి ప్రయత్నించాయి. అవే భక్తి శ్రద్ధలు కర్ణాటకానికి బయలుదేరుటకు నిశ్చయించాయి. మహనీయుల శక్తి సామర్థ్యాలు సామాన్యులకు అర్థం కావు కదా. శ్రీ శంకరాచార్యుల వారు కర్ణాటక రాష్ట్రానికి బయలుదేరి వస్తున్నారు అనే వార్త అంతటా వ్యాపించింది. ఆచార్యుల వారి కంటే ముందుగా శంకరుల ఆగమ వార్త కర్ణాటక దేశమంతటా విస్తరించింది. ఎదిరించి నిలువగల సామర్థ్యం కర్ణాటకలోని కాపాలికులకు మాత్రమే ఉంది. వారందరూ తంత్ర విద్యలో ఉద్దండులే. వారందరికీ నాయకుడు క్రకచుడు, సర్వ విద్యాపారంగతుడు, తంత్ర విద్యా ప్రవీణుడు, గొప్ప వాగ్ధాటి కలవాడు. కాపాలికులలో అతని మాటలకు ఎదురు లేదు. కాపాలిక గురువుగా సుప్రసిద్ధుడు.
కాపాలికులందరూ సమావేశమయ్యారు. కర్తవ్యం ఆలోచించారు. కాపాలిక మతాన్ని నిర్మూలనం చేయుటకు శంకరులు వచ్చుచున్నారు అని తెలిసి బాధపడ్డారు, భయపడ్డారు, ఆవేశంతో ఊగిపోయారు. కాపాలిక మతాన్ని సుస్థిరంగా ప్రతిష్ఠించమని క్రకచుని పలు విధాలుగా ప్రార్థించారు. క్రకచునికి శంకరుల వారి పుట్టుపూర్వోత్తరాలు ఏమీ తెలియవు. ఆయన యొక్క పాండిత్య ప్రకర్ష గురించి తెలియదు. అద్వైత సిద్ధాంత జైత్ర యాత్రా విశేషాలు కూడా తెలియవు. అతడు తెలుసుకోవాలనే కోరిక లేనివాడు. నిర్భయంగా నిర్లజ్జగా మాట్లాడు స్వభావం కలవాడు. గట్టిగా అరుస్తూ వీరవిహారం చేస్తూ అహంకార మదంతో విర్రవీగుతూ ఉంటాడు. కానీ శ్రీ శంకరాచార్య స్వామివారు భారతదేశమంతా కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు శిష్య బృందంతో పర్యటిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠిస్తూ ఇతర మతాలలోని దురాచారాలను ఖండిస్తూ కుమతాలను భూస్థాపితం చేస్తూ విజయయాత్ర చేస్తూ తమ కర్ణాటక రాష్ట్రానికి వచ్చి కాపాలిక మతాన్ని నాశనం చేయుటకే వస్తున్నారని తెలిసి కాపాలికులందరూ భయంతో వణికిపోతున్నారు. ఏదో విధంగా శంకరులను జయించి వారిని తమ వైపు రాకుండగా చేసి కాపాలిక మతాన్ని కాపాడుకోవాలని ఆరాటపడిపోతూ కాపాలిక పూజలను చేయటం ప్రారంభించారు. శంకరుల వారి పేరు గుర్తుకు వచ్చిన వెంటనే కాపాలికుల నరాలలోనూ వణుకు పుట్టిస్తోంది. శంకరుల వారి వాగ్వైభవాన్ని స్వయంగా చూసి వినినవారు కొందరు కాపాలికులు మిగిలిన వారిని మరింత ఎక్కువగా భయపెడుతున్నారు. మనందరం కలిసికట్టుగా వారి దగ్గరకు వెళ్ళుటయా లేక వారిని తన దగ్గరకు రప్పించుటయా అని వారు ఆలోచనలలో పడిపోయారు. శంకరుడే మన దగ్గరకు వచ్చుచుండగా మనమందరం ఆయన దగ్గరకు వెళ్ళనవసరం లేదు అన్నాడు కాపాలిక గురువు. వాద ప్రతివాదనలతో శంకరుని ఓడించుట అనేది నీచమైన పని, మన స్థాయికి తగినది కాదు. అట్లు చేయుట మన గౌరవానికే భంగకరం. నిర్భయంగా మనందరం కలిసి శంకరునితో బాహాబాహి యుద్ధం చేసి ఆయనను జయించుటయే పౌరుషం, అట్లు చేయుటయే సముచిత నిర్ణయం అన్నాడు క్రకచుడు. మన ప్రాంతానికి ఆయన వచ్చుచున్నాడు అంటే మన పాదాల దగ్గరకు వచ్చినట్లే. అందువల్ల ఆయనను సమీపించుటలో ఎట్టి దోషమూ లేదు. అది మన గౌరవానికి ఎంత మాత్రం భంగం కూడా కాదు. అందువలన మీరందరూ ఆయుధాలతో యుద్ధ సామాగ్రితో సిద్ధంగా ఉండి బయలుదేరండి అన్నాడు క్రకచుడు. ఆయన పరివారం క్రకచుని ఆజ్ఞను శిరసావహించి బయలుదేరారు. కాపాలికులందరూ యుద్ధోత్సాహంతో వికటాట్టహాసాలు చేస్తూ బయలుదేరారు. శ్మశానమందలి భస్మమును శరీరమంతా దట్టంగా పూసుకున్నారు. ఒక చేతిలో మానవ కపాలాన్ని, మరొక చేతిలో త్రిశూలాన్ని ధరించారు. కాపాలికులందరూ ఒకే రకమైన వేషధారణతో గుంపులు గుంపులుగా క్షణకాలంలో క్రకచుని దగ్గరికి చేరారు. శిష్య గణంతో కూడిన క్రకచుడు కాపాలి గురువు యొక్క వేషధారణతో మెడలో పుర్రెల దండ వేసుకొని యుద్ధోత్సాహంతో ముందుకు నడుస్తున్నాడు. మార్గమధ్యంలో అప్పుడప్పుడు వారందరూ మద్యపానం చేస్తున్నారు. వారి ఆరాధ్య దేవతకు కూడా మద్యం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మద్యపు మత్తులో నడక తడబడుతోంది. మాటలు ముద్దలు ముద్దలుగా వస్తున్నాయి. వారి ఆలోచనలు కూడా మద్యపు వాసనలు వేస్తున్నాయి. మనందరి రాకతో శంకరుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. మనలను ఆ సన్యాసి ఏమీ చేయలేడు. ఆయనను కాపాలి దేవతకు బలిచ్చి శరీర భస్మాన్ని ధరించి మనందరం వీరవిహారం చేయు సమయం ఆసన్నమైంది అని ఆనందంతో ఊగిపోతూ ముందుకు నడుస్తున్నారు. ఇంతలో కాపాలికులలో ఒకడు క్రకచుని సమీపించి నమస్కరించి, గురుదేవా, శంకరాచార్యుల వారు సామాన్య మానవుల వంటివాడు కాదు. నేను ఆయనను కొన్ని మారులు స్వయంగా చూశాను. సభామండపంలో ఆసీనులైనప్పుడు, వేదాంత ప్రవచనం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ముఖంలో దివ్యమైన తేజస్సు తాండవం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఇంద్రాది దేవతల కంటే ఎక్కువ కాంతితో ప్రకాశిస్తారు. అట్టి వానిని మనం జయించుట సామాన్య విషయం కాదు. సభలలో ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని
మిగిలిన పండితులు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చెప్పేవారు. ఇతర మతస్థులందరూ తమ మతములలోని తప్పులు తెలుసుకొని సరిదిద్దుకొని చివరకు శంకరాచార్యుల వారికి పాదాభివందనం చేసి శిష్యులై ఆయనను అనుసరించి జీవించేవారు. మొదటిసారిగా కాంచీపురంలోని పండిత సభలో ఆయనను నేను చూశాను. కొన్ని వేల మంది శంకరులకు రక్షణ కల్పిస్తూ ఆయన వెనుకనే ఉంటారు. అంతేకాదు, విదర్భ మహారాజు కూడా మన కాపాలికుల మీద అనేక రకములైన నేరారోపాలు చేశారు. కానీ శంకరుల వారి యొక్క దృఢమైన నిర్ణయానికి తలవంచి వారందరూ శంకరులు కర్ణాటకకు వెళ్ళుటకు అతి కష్టం మీద అయిష్టంగానే అంగీకరించారు. ఇంతటి శిష్యబలం, అంగబలం, మనోబలం, వాదబలం, శాస్త్రబలం, బుద్ధిబలం ఉన్న శంకరుని, ఆయన యొక్క పరివారాన్ని మనం జయించటం సులభ సాధ్యం కాదు అని నా అభిప్రాయం. కాపాలిక మతం సుస్థిరంగా చిరకాలం ఉండాలనే ఉద్దేశ్యంతో నిత్య సత్యమైన విషయాన్ని మీకు ముందుగా తెలియజేస్తున్నాను. కాపాలికులకు మీరే నాయకులు. మేమందరం మిమ్మలను అనుసరించి ప్రవర్తించువారమే. మీరు చెప్పిన విధంగా ప్రవర్తించుట మా యొక్క విధి. కానీ నాకు తెలిసిన విషయాలను, అనుభవాలను మీ ముందుంచాను. యథోచితంగా మీరు ఆజ్ఞాపించండి అన్నాడు. అతని మాటలను విని క్రకచుడు భగ్గుమన్నాడు. కోపావేశంతో ఊగిపోయాడు. నీ వంటి పిరికి పందలు కాపాలికులకే సిగ్గుచేటు. యుద్ధభూమిలో నీ వంటి వారికి ప్రవేశం లేదు. మన ఆరాధ్య దైవమైన భైరవుని కటాక్షం ఉన్నంత వరకు మహావీరుడనైన నేను మీకు నాయకునిగా ఉన్నప్పుడు కాపాలికులకు ఎట్టి భయమూ లేదు. మన బలపరాక్రమాలు వారికి చూపించు సమయం ఆసన్నమైంది. మన చేతిలో వాళ్ళ జీవితాలు అంతమైపోతాయి. వారందరూ శాస్త్ర పాండిత్యంలో వాద ప్రతివాదనలు చేయుటకు వస్తున్నారు. మనది సర్వలోక ప్రశస్తమైన తంత్ర విద్య అని వారికి తెలియదు. కావున వారిని ముఖాముఖి యుద్ధం చేయుటయే మన కర్తవ్యం. శంకరుని భైరవస్వామికి బలి ఇచ్చి మంచి ఆహారంగా నైవేద్యం పెడదాం. మీరందరూ ధైర్యంగా ఉండండి, యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండండి అని తన పరివారాన్ని హెచ్చరించాడు. శ్రీ శంకర భగవత్పాదులున్న ప్రదేశానికి క్రకచుడు సపరివారంగా బయలుదేరి వెళ్ళి దూరం నుండి ఆయనను చూశాడు. శిష్య సమూహంతో వేదాంత చర్చ జరుగుతున్న సమయమది. క్రకచుడు శంకరుల దగ్గరకు వెళ్ళి ఆవేశంతో, స్వామి, శంకరాచార్యుడు అను పేరుతో ప్రసిద్ధమైన వాడవు నీవేనా? నీవు కుటిల స్వభావం కలవాడవు, అథములలో అథముడవు అని మా కాపాలికులు చెప్పగా విన్నాను. మాయ మాటలతో నీవు లోకాలను మోసం చేస్తున్నావు. ఏదో దొంగ మతాన్ని సృష్టించి దానికి అద్వైతమని పేరు పెట్టి దేశ దేశాలన్నీ తిరుగుతూ ప్రాచీన మత సంప్రదాయాలను నాశనం చేస్తున్న దొంగవి నీవు. నీ యొక్క సంభాషణా చాతుర్యంతో, మేధాబలంతో సామాన్య ప్రజలను మోసం చేసి వారిని సర్వభ్రష్టులుగా చేస్తున్న మోసగాడివి నీవు. అన్ని మతాలను విమర్శిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న నిన్ను అంతమొందించాలనే మేమందరం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం. నీ దురదృష్టం వల్ల, భైరవుని అనుగ్రహం వల్ల నీవే మా ముందుకు వచ్చి నిలబడ్డావు. నీవు కూడా మా వలనే విభూతిని ధరించావు. అదొక్కటే నువ్వు చేసిన మంచి పని. నీ చేతిలో ఈ మట్టి పాత్ర ఏంటి? భైరవ పూజకు పనికి వస్తుందని తీసుకొని వచ్చావా? రక్తంతో కూడిన మానవుని పుర్రెను ధరించి మద్యంతో భైరవుని ఆరాధించు. నీ దేవుడు కూడా భైరవునికి సేవకుడే. భైరవుని పూజిస్తే ముక్తి లభిస్తుంది. గ్రామాలన్నీ తిరుగుతూ ఉంటే మోక్షం రాదు. తలచిన వెంటనే మోక్షాన్ని ప్రసాదించు మా కాపాలిక మతంలో నీవు కూడా చేరిపో. మా మతస్థులలో ముక్తుడు కానివాడు ఒక్కడు కూడా లేడు. నీ వంటి వానికి భైరవుడు వెంటనే మోక్షాన్నిస్తాడు అని పలికాడు. అహంకార మదంతో ఉచితానుచితాలు తెలియక మాట్లాడుతున్న క్రకచుని నిందావాక్యాలను శంకరులు పరమ శాంత స్వభావులై శాంతచిత్తులై విన్నారు. క్రకచుని అమాయకత్వానికి, మూర్ఖత్వానికి, తమ మతం మీద క్రకచునికి గల విశ్వాసానికి ముచ్చట వేసింది. అతనిపై అపారమైన దయాసముద్రం ప్రవహించింది. విదర్భ దేశం నుండి వచ్చిన సుధన్వుడు క్రకచుని ప్రవర్తనను చూసి సహించలేకపోయాడు. ఇట్టి దురహంకారి సభలో ఉండకూడదు అని తలచి
బలవంతంగా సైనికులతో క్రకచుని బయటకి ఈడ్చుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. నిండు సభలో తమకు జరిగిన అవమానాన్ని క్రకచుడు సహించలేకపోయాడు. ఈ విధంగా తాను అవమానపడుతాను అని ఊహించలేకపోయాడు. అతని నోట మాట రాలేదు. ఆవేశంతో ఊగిపోయాడు. ముఖం ఎర్రబారిపోయింది. వెంటనే తన చేతిలోని గండ్రగొడ్డలిని పైకెత్తి, దీనితో మీ తలలను బద్దలు కొట్టి భైరవునికి నైవేద్యం పెడతాను అని బిగ్గరగా అడిచాడు. ఈరోజు మీరందరూ మా భైరవునికి ఆహారం కావలసిందే అని ఆవేశంతో ఊగిపోయాడు. అంతేకాదు, తన వెంట వచ్చిన కాపాలికులతో మీరందరూ వెళ్ళి ఈ శంకరుని తన్నండి, కొట్టండి, చంపండి అని ఉత్సాహపరిచాడు. ఇంకా చూస్తారేం, ఇది సుగ్రీవాజ్ఞ, బయలుదేరండి అని హుంకరించాడు. కాపాలికులందరూ ఆయుధాలు చేత ధరించి ప్రళయకాల మేఘాల వలె భయంకరంగా అరుస్తూ బ్రాహ్మణ సమూహం మీద విరుచుకుపడ్డారు. సభలోని వారందరూ భయంతో వణికిపోయారు. అందులో కొందరు తమను రక్షించమని శంకరులను ప్రార్థించారు. శ్రీ శంకర భగవత్పాదులు వారికందరికీ అభయాన్ని అనుగ్రహిస్తూ ఆదేశరూపంగా పక్కనే ఉన్న సుధన్వుని సాభిప్రాయ సూచకంగా చూశారు. వెంటనే సుధన్వుడు తమ సేవకులతో రంగంలోనికి దిగి బ్రాహ్మణులకు ఎట్టి ఆపద కలుగకుండునట్లు క్షణకాలంలో కాపాలికుల యొక్క ఆయుధాలను ముక్కలు ముక్కలు చేసి వాళ్లను నిరాయుధులను చేశాడు. శంకరాచార్యుల వారి యొక్క శిష్య సమూహం, వారి దర్శనం కొరకు వచ్చిన సామాన్య జనసమూహం, అనేక మంది బ్రాహ్మణులు జగద్గురువులైన శంకరుని యొక్క అద్భుత శక్తిని వేనోళ్ల కొనియాడారు. శంకరుల యొక్క చిరునవ్వులోని శక్తితో అక్కడి రణరంగభరితమైన వాతావరణం ఒక్క మారుగా శాంతిధామంగా మారిపోయింది. సుధన్వుడు ఇదంతా శంకరుని మహిమగా గుర్తించి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. క్రకచుడు నిరాశపడిపోయాడు, నీరసించిపోయాడు. అపారమైన తన యొక్క కాపాలికా పరివారం సన్యాసులను ఏమీ చేయలేకపోయింది అని దిగులు పడిపోయాడు. చివరగా ఆచార్యస్వామిని సమీపించి, కపట సన్యాసి, నీ మాయల గురించి మా కాపాలికులు చెప్పినప్పటికీ నిన్ను పూర్తిగా గమనించలేకపోయాను. నీ వంటి మోసగాడు ఇంతవరకు ఎప్పుడూ పుట్టి ఉండలేదు. నా యొక్క శక్తి సామర్థ్యాలు తెలియక నీవు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. దాని ఫలం ఇప్పుడు అనుభవిస్తావు అన్నాడు. క్రకచుడు ఆవేశంతో నిండిపోయాడు. భైరవస్వామిని ప్రార్థిస్తూ పెద్దగా ఏదో అరుస్తున్నాడు. రక్తంతో కూడిన మానవుని పుర్రెను చేతిలో పట్టుకొని కండ్లు మూసుకొని ఏవో మంత్రాలు చెప్తూ కొద్దిగా వెనక్కి వంగి ధ్యానం చేయసాగాడు. క్షణకాలమైన తర్వాత కళ్ళు తెరిచి కపాలంలోని కళ్ళు సేవిస్తూ మిగిలిన దానిని భైరవునికి సమర్పించాడు. మరలా కనులు మూసుకొని భైరవ ధ్యానం చేశాడు. పుర్రెల దండను మెడలో వేసుకొని అగ్ని జ్వాలల వంటి జటలను విరబోసుకొని శూలం మొదలైన ఆయుధాలు ధరించి క్షణకాలంలో కారభైరవుడు క్రకచునికి దర్శనమిచ్చాడు. వెంటనే తల వంచి తన ఆరాధ్య దైవమైన స్వామికి వినయంగా నమస్కరించాడు. నాథ, కాలభైరవ, మీ భక్తులమైన మన కాపాలికులనందరినీ సర్వనాశనం చేయుటకు ఈ కపట సన్యాసి కంకణం కట్టుకొని బయలుదేరాడు. దేశ దేశాలన్నీ తిరుగుతున్నాడు. కాపాలిక మతాన్ని సర్వనాశనం చేయుటకు సిద్ధమైనాడు. మా యొక్క ఆయుధాలనన్నింటినీ తన అనుయాయులచే నాశనం చేయించాడు. ఈరోజు దురహంకారులైన ఇట్టి సన్యాసుల యొక్క అందరి తలలను నరికి నీకు నైవేద్యంగా సమర్పిస్తాను. మీ యొక్క దయాదాక్షిణ్యాదులచే మేము బ్రతికి బయటపడ్డాం. కావున స్వామి, కాపాలికులకు అపకారం తలపెట్టిన ఈ స్వాములనందరినీ సర్వనాశనం చేయండి, వారిపై దయ చూపించకండి అని భైరవుని పలు విధాలుగా ప్రార్థించాడు. స్వామి, కాలభైరవ, ఈ బ్రాహ్మణులందరూ వేదవిహితమైన కర్మలు చేస్తూ ఉంటారు. క్రతువులు చేయు వలన పుణ్యం లభిస్తుందని, దాని వలన సర్వ సౌఖ్యాలు లభిస్తాయని చెప్పి ప్రజలను మోసగిస్తారు. కాపాలికులను దూషిస్తూ వారి సంప్రదాయాలు దోషభూయిష్టములని ప్రచారం చేయుచుండగా మీ భక్తుడనైన నేను శూలమును ధరించి వేదకర్మలు చేయవద్దని, వేదములను విడిచిపెట్టమని చెప్పుచూ సభామండపంలోనికి ప్రవేశించిన వెంటనే తన యొక్క అనుయాయులచే నన్ను అవమానకరంగా నీచాతి నీచంగా బయటకు పంపించి వేశాడు.
ఇట్టి సమయమున నా యొక్క ఆరాధ్య దైవమైన మిమ్ములను ఇక్కడికి రప్పించవలసి వచ్చింది. ఈ ఆపద నుండి మీరే మమ్ములను రక్షించాలి అని కాలభైరవుణ్ణి ప్రార్థించాడు. కాపాలికుల ఆరాధ్యుడైన కాలభైరవుడు శంకరాచార్యుల వారిని చూస్తూ, యతీంద్ర, నీవు సాక్షాత్ శివుని యొక్క అంశతో జన్మించిన అవతార పురుషుడవు. దుష్ట సంప్రదాయాలు కల మతాలను శోధించి వాటిని నిర్మూలించి మంచి మతముతో ప్రజలను ఉద్ధరించుటకే నీవు అవతరించావు. సర్వజ్ఞుడవు, సర్వలోక వంద్యుడవు అయిన నీకు అసాధ్యమనున్నది ఏదీ లేదు. మీరు చేయు ప్రతి కార్యము ధర్మసమ్మతమే, వేద ప్రతిపాదితమే. ఇందులో అనువంతైన సందేహం లేదు. ఈ కలికాలంలో దుర్మార్గులు, దుష్టులు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రజల యొక్క మనోభావాలను నాశనం చేస్తున్నారు. వీరినందరినీ నీవు దండించవలసిందే. మంత్రములకు స్వాధీనమైన నేను క్రకచుని ప్రార్థనకు సంతసించి ఇక్కడికి రావలసి వచ్చింది. కావున నీవు ఈ కాపాలికులనందరినీ సన్మార్గంలో పయనింపచేసి వారికి ఉత్తమ గతులను కల్పించవలసిన బాధ్యత నీపై మాత్రమే ఉంది. జగద్గురువులకు సాధ్యము కానిది ఏమున్నది అన్నాడు. కాలభైరవుడు స్వయముగా శంకరుల వారికి చెప్పిన మాటలను కాపాలికులు అందరూ విన్నారు. తాము ఇంతవరకు చేసిన ఉపాసన అంతా దోషభూయిష్టమైనది అని గుర్తించారు. మా అందరికీ సద్గతి కల్పించమని శంకరుల పాదములపై రోదించారు. కన్నీళ్లతో తమ మనస్సులలోని పాపములను కడిగివేసుకున్నారు. తమను రక్షించమని శంకరుల పాదములను తాకుతూ పలు విధాలుగా ప్రార్థించారు. కరుణాసముద్రమైన శంకరుల వారి యొక్క మనస్సు ద్రవించిపోయింది. కాపాలికులపై అపారమైన ప్రేమ వాత్సల్యం వర్షించింది. శిష్యులందరినీ పిలిపించి కాపాలికులందరి చేత ప్రాయశ్చిత్త కాండను పూర్తి చేయించారు. వారందరికీ వేద విహితములైన ధర్మాలను, కర్మలను ఉపదేశించమని ఆదేశించారు. వైదిక కర్మలను ఆచరించుటచే జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అని తెలియచేయమని చెప్పి కాపాలికులనందరినీ సన్మార్గంలో పయనింపచేశారు. కాపాలికులు అందరూ తమ వేషములను మార్చుకొని సంప్రదాయ రీతిలో సిద్ధంగా ఉన్నారు. అందరూ గంగా స్నానం చేసి పవిత్రులై పవిత్రమైన మనస్సుతో శంకరుల పాదాల వద్దకు చేరి పాదాభివందనం చేసి నమస్కరించారు. శంకరులు వారినందరినీ ఆప్యాయంగా చూస్తూ పంచాయతన పూజా విధానాన్ని ఉపదేశించారు. శివుడు, పార్వతి, గణపతి, సూర్యుడు, శ్రీ మహావిష్ణువు వీరినందరినీ ప్రతిరోజు పూజించండి అన్నారు. ఇందులో ఏ దేవతను పూజించినా మిగిలిన వారి యందు గౌరవ భావంతో ఉండాలని ఆదేశించారు. మద్య మాంసాలను దరిచేరనీయవద్దు అన్నారు. శాంత స్వభావులై, సాత్విక స్వభావులై జీవించమని వారికి ఆదేశపూర్వకంగా ఉపదేశించారు.